ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ అయితే దొండకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ టైప్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకున్నామండి. ఇది బాగా సరిపోతుందండి, తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మిగతా దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అండి. దొండకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి, మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, దొండకాయ ఫ్రైలోకి నేను పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లోనూ కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇది మొత్తం దొండకాయ ముక్కలు కలిసే వరకు కలుపుకుందాం అండి. మసాలా అంతా కూడా మనకి దొండకాయకి బాగా కలిసిందండి. ఒక నిమిషం. ఓకే అండి, దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి. ఓకే ఫ్రెండ్స్, దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.